విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉన్న చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆషాఢే సందర్భంగా జరిగిన సమావేశంలో అచ్యుతకుమారి మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణీలను గుర్తించడంతో పాటు వారు సాధారణ స్థితికి చేరేంత వరకు పర్యవేక్షించాలన్నారు. వారికి అందాల్సిన తక్షణ వైద్య సేవలు అందేలా చూసే బాధ్యత కూడా ఆశాలపై ఉందని తెలిపారు. అలాగే రికార్డులలో అవసరమైన అన్ని వివరాలను పొందుపరచాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నర్సింగ్ ఆఫీసర్ రత్నకుమారి, చల్లపేట పిహెచ్సి డాక్టర్ ఉషా, పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఇక్కడికి ఈ ప్రతి పిహెచ్సికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీలు, మొత్తం ఫీల్డ్ స్టాఫ్ అంతా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ గ్యాదర్ అవుతారు. దానికి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ వచ్చి వీళ్ళకి ఆషాఢేలో దీంతో కొన్ని విషయాలు చర్చిస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ప్రతి ఆషాఢేకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎజెండా పాయింట్స్. ఆ ఎజెండా పాయింట్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ తాలూకా నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు నేను ఈ చల్లపేట పిహెచ్సికి రావడం జరిగింది. వివిధ అంశాల గురించి వీరితో మేము డిస్కస్ చేసి మేము డిస్కస్ చేసిన ఈ అంశాలన్నింటినీ కూడా పబ్లిక్లోకి తీసుకువెళ్ళి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించి పబ్లిక్లో ముఖ్యంగా ఈ వీళ్ళ తాలూకా సర్వీసెస్ ఏంటంటే మన అల్టిమేట్ గోల్ అంతా కూడా మెటర్నల్ మార్టాలిటీని తగ్గించడం, ఇన్ఫాంట్ మార్టాలిటీని తగ్గించడం ద్వారా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్.